ఇక్కడ కనబడుతున్న బండి ఏదైతే ఉందో ఇది ఒక నార్మల్ హైలక్స్ అయితే కానీ కాదు. ఈ హైలక్స్ పైన ఒక హౌస్ అయితే ఇచ్చారన్నమాట. పక్కన కనబడుతుంది ఇది వాష్రూమ్. సో ఈ జిప్ వేసేసుకొని లోపల స్నానం చేసుకోవడమే. పైన షవర్ అవన్నీ ఉన్నాయి చూడండి. అండ్ కింద కూర్చోడానికి కూడా ఇచ్చారు. ఆబ్వియస్లీ టాయిలెట్ అది. సో ఇది మూసేసుకొని పెట్టడమే. పక్కన లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఏదైతే ఉందో ఇది మూసేస్తే ఈ బ్లాక్ ఏదైతే సైజ్ ఉందో అంతనే ఉంటుంది. అండ్ ఈ వెహికల్ లిఫ్ట్ చేయడం కూడా జరిగింది. ఇదైతే క్యాంపర్ డైనమిక్స్ అనే కంపెనీ చేసింది. సో ఇక్కడ నుంచి టెంట్ ని ఇట్లా పుల్ చేసి ఇట్లా వేసుకోవాలి. టేబుల్, స్టెప్స్, చైర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నా. సో ఈ యొక్క స్టెప్స్ ఇట్లా యాక్సెస్ చేసి లోపలికి వెళ్ళిపోవడమే. ఇక్కడ మాత్రం పెద్ద మజా రాబోతుంది. ఇక్కడ ఏదైతే బెడ్ కనబడుతుందో దీనిలో ముగ్గురు పడుకోవచ్చు. అదే కాకుండా దీన్ని లిఫ్ట్ చేసిన హైడ్రాలిక్ స్టార్ట్స్ తో అది ఓపెన్ అవుతుంది. మొత్తం సామాన్తో నింపేయచ్చు. అండ్ ఇది మూసేసిన తర్వాత మరి గాలి ఎట్లా బ్రూ అంటే ఇక్కడ కనబడుతుంది కదా, ఇది రెండు రకాలుగా పని చేస్తుంది. ఒకటి వచ్చేసి గాలి మనకు కొడుతుంది, ఒకటి వచ్చేసి మళ్ళీ బయటకు తీసుకెళ్తా ఉంటుంది. 1 and 2 అనే ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఈ రాడ్ ఏందని చూస్తేనైతే ఈ ఏదైతే హౌస్ అంత ఉందో ఈ హౌస్ లిఫ్ట్ చేయడానికి మాత్రం ఈ రాడ్ ని వాడతాం. పైన చిన్న స్టోరేజ్ ఏరియా. ఇక్కడ వచ్చేసి నీకు ప్రైవసీ కోసం తీయడం జరిగింది. సో ఇది కావాలంటే ఇట్లా మూసేసుకోవచ్చు, కానీ వెంటిలేషన్ కావాలంటే ఇట్లా తీయడమే. ఇక్కడ వచ్చేసి షింక్ ఏరియా. ఇంకో లోపల అంతా చెత్త పోతుంది. అదే కాకుండా ఒకవేళ నువ్వు ఇది తీసేసినావు అనుకో, దీని కింద నీకు వీళ్ళు 80 లీటర్స్ వాటర్ ట్యాంక్ తీయడం జరిగింది. ఇది మూసేస్తే ఇక్కడ వచ్చేసి మనకి గ్యాస్ సిలిండర్ లాంటివన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి పవర్ హౌస్ అని పిలుస్తారు అనమాట. మొత్తం కెమెరా గానికి పవర్ ఇచ్చేది ఒకటి మాత్రమే. ఇక్కడ కూడా స్టోరేజ్ ఏరియా ఉంది. అదే కాకుండా ఈ ప్లేసెస్ అన్ని స్టోరేజ్ కే, మొత్తం ఆర్గనైజర్స్, కావాల్సిన సామాన్లు అన్ని పెట్టుకోవచ్చు. మరి ఫ్రిడ్జ్ లేదా అని డౌట్ వస్తుంది కదా, సో దానికి కూడా ఫ్రిడ్జ్ ఉంది. ఇక్కడ లాక్ చేసారు. సో ఇది దాని ఫ్రిడ్జ్. దీనిలో సామాన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ నీకు 2 సెటప్లు అయితే ఇచ్చారన్నమాట. టేబుల్ కావాలంటే కింద వేసుకోవచ్చు అండ్ ఒక పవర్ఫుల్ పర్సన్ అయితే పడుకోవచ్చు. ఇక్కడ అక్కడ స్టోరేజ్, ఇక్కడ స్టోరేజ్. ఇక్కడ చూస్తున్నైతే నీకు ఏవైతే విండోస్ ఉన్నాయో ఇవి కూడా కిరాక్ విండోస్ ఇవి. ఎందుకంటే నీకు ఇప్పుడు ఓపెన్ ఉంది కదా, ఇట్లా కాదు నాకు నెట్ కావాలి, ఇట్లా కాదు నాకు ప్రైవసీ కావాలి, ఇట్లా కాదు ఓపెన్ ఉండాలి. ముగ్గురుకి తగ్గట్టు ఈ యొక్క ప్లేస్ అయితే ఇవ్వడమే జరిగింది. అండ్ ఇక్కడ కాలు పెట్టుకున్నాం కదా, కాలు పెట్టుకునే కింద కూడా వీళ్ళు స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇట్లా ఇప్పుడు ఈ టేబుల్ ఉంది కదా, ఇక్కడ ఎవరైనా కూర్చోాలంటే దీన్ని అటు ఇటు కూడా స్లైడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఈ క్యాంపర్ వ్యాన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. కాస్ట్ వచ్చేసి దగ్గర 18 lakhs అయితే చెప్తున్నారు వీళ్ళు. సో చూద్దాం నెక్స్ట్ వీల్ లో మనం అయితే దీని మీద ఫుల్ లాంగ్ వీడియో అయితే వేస్తాం. ఖచ్చితంగా చూడండి. ఇన్ని స్టోరేజ్ ఏరియాలు ఉంటాయి. కింద ఇది స్టోరేజ్ ఏరియానే, ఇది స్టోరేజ్ ఏరియానే. అండ్ ఇక్కడ చూస్తున్నట్టు దీని కింద కూడా వీళ్ళు స్టోరేజ్ ఏరియానే ఇచ్చారు. చాలా లోపలికి వెళ్తుంది. ఆ కార్నర్ వరకు వెళ్ళి మళ్ళీ నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఫ్యూయల్ ట్యాంక్స్ ఇది గ్రిప్ కోసం అయితే పెట్టారు అనమాట. సో లెగంగానే పైన కనబడుతూ ఉంటుంది. మోషన్ సెన్సార్ లైట్, ఎవరైనా కదిలిరా లైట్ ఆన్ అయిపోతుంది. సో ఇది కూడా స్టోరేజ్ ఏరియానే. అండ్ ఈ కింద కనబడుతుంది కూడా స్టోరేజ్ ఏరియానే. అండ్ ఇది వచ్చేసి మనకి షవర్ అవన్నీ చూపించినాం కదా. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకో స్టోరేజ్ ఏరియా. దీని నుంచి నువ్వు ఇక్కడ గ్యాస్ సిలిండర్ పెట్టుకోవచ్చు, అవన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ అంతా వాటర్ కావాల్సిన పైప్స్ అయితే వెళ్తున్నాయి. సో ఇది ఈ యొక్క వెహికల్ గురించి. మీకు ఈ వెహికల్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మెహర్ గేట్ ఛానల్ తప్పకుండా ఫాలో కొట్టండి. బాయ్.